నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యాడు అయితే ముఖ్యమైన అంశాలు చర్చించినట్టు సమాచారం అయితే వస్తుంది ఆ అంశాలు ఏంటో చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మిషాల్ని మన వీక్షకులకు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోల్పోయి 15 నెలలు అవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అంటే తాడేపల్లి కావచ్చు బెంగళూరులో కావచ్చు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలల నుంచి ఖాళీగా లేడమ్మా ఆయన సొంత పనుల మీద ఉన్నాడు ఒకటి రెండోది తనకి క్యాబినెట్ హోదా కావాలని వెంపర్లాడుతున్నాడు ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని ఆయన శాసనసభకి వెళ్ళట్లేదు ఆయన తరపున ఎన్నికైన 10 మందిని కూడా శాసనసభకి వెళ్లకుండా బాయ్కాట్ చేయించి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆయనే తన చుట్టూ కోడి పిల్లల్ని కనుక పెట్టుకుని తిరుగుతూ చూసారా అట్లా తిరుగుతున్నాడే తప్ప అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇది ప్రజలందరికీ కూడా ఒక అంటే ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది అసలు ఈయన ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కాదు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ కూడా కాదు ఇలాంటి వాళ్ళని ఈ 11 సీట్లు కూడా ఇచ్చి తప్పు చేసామేమో అని ప్రజలు మదన పడుతున్నారు నాయకులు ఏం మదన పడుతున్నారంటే ఈయన ఓడిపోయిన తర్వాత అయినా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని సమన్వయకర్తల్ని పరిశీలకుల్ని లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలని జిల్లా ఇన్ఛార్జీలతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మనకి ఇంత ఘోర పరాజయం రావడానికి గల కారణాలు ఏంటనేది అంతర్గత సమీక్ష అంటే నిర్మోహమాటంగా ఉన్న వాస్తవాలని నా ముందు చెప్పండి అని ఎందుకు పిలవటం లేదు ఆత్మీయ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు రీజనల్గా ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా లేకపోతే ప్రతి జిల్లాకి ఒక రోజు కేటాయించడం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేడు లేకపోతే ఆయనేమి ఈ వాయిదాలకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాయిదాలు ఎప్పుడో 3500 కూడా దాటిపోయినా కూడా ఆయన లేకుండానే వాయిదాలు పడిపోతా వెళ్ళిపోతున్నాయి కేసులకు కూడా వెళ్ళటల్లా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ రోజు నేను రాలేనని చెప్పినది ఇప్పటికీ కొనసాగించుకుంటున్నాడు అదే ఫెసిలిటీని అలాంటప్పుడు కనీసం పార్టీ పటిష్టపరచుకోవటానికి అసలు పార్టీలో ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు అసలు ఈయనకి పార్టీ మీద శ్రద్ధ లేదు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో గడుపుతున్నాడు లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో గడుపుతున్నాడు తర్వాత పార్టీకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడట్లేదు ఏదన్నా పర్యటనలు పెట్టుకుంటే కూడా అక్కడ ఏదో ఒక అరాచకం దౌర్జన్యం జరగాల్సిన ఒక మంచి పని మీద వెళ్ళి ఒక చెడు మూట కట్టుకొస్తున్నాడు పార్టీలో ప్రజాభిమానాన్ని క్రమేపీ ఇంకా కోల్పోతుంది ఇప్పుడు మనం ప్రజల అభిమానాన్ని కూడగట్టుకునే టైంలో కూడా పోగొడుతున్నాడు ఈయన అనే ఒక ఆందోళన నాయకుల్లోనూ వచ్చింది కార్యకర్తల్లో వచ్చింది మళ్ళీ ఇంత ఘోర పరాజయానికి కారకుడైన సజ్జలనే మళ్ళీ పక్కన పెట్టుకుంటున్నాడు ఇక సజ్జలు ఉండగా ఇంకెవరు దగ్గరికి వెళ్ళలేరు ఆయనకి ఎంత ఆత్మీయులైన వాళ్ళు అలాంటి ఆత్మ బంధువులు లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ కుటుంబంలో సజ్జల దూరం చేశాడు ఈయనతో ప్రతిదీ ఆయనతో ఏదన్నా ఆత్మీయంగానూ అంతర్గత అంశాలు చెప్పడానికి వెళ్తే కూడా ఆయనకి ఆ టైం లేక వెళ్ళి సజ్జలు కలవమనేటప్పుడు వాళ్ళ మనసు చివుక్కుమని అసలు మనం ఇంత త్యాగం చేశాము రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి కూడా ఆర్థికంగా కూడా మనం నష్టపడి వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళకి విశ్వాసపాత్రులుగా ఉంటే మనకి కొంచెం టైం కూడా ఇవ్వటం లేదనే బాధ చాలామందిలో వచ్చింది అది ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అట్లాంటి వాళ్ళు కూడా పార్టీకి దూరం అయిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈయన ఇవాళ పార్టీ పరిశీలకుల్ని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు కదా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదని చెప్తున్నారు ఇప్పుడు మాకు ప్రజలకి సంబంధాలు ఉన్నాయి మేము పార్టీని ఎలా పటిష్టపరచాలో మాకు తెలుసు ప్రజలకి ఈయన మీద ఏం ఫిర్యాదులు ఉన్నాయి ఈయన పట్ల ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఎలాంటి అసంతృప్తి ఉంది ఇది మమ్మల్ని చెప్పనిస్తే దాన్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన ఎంతసేపు గత కీర్తి గురించి తను చేసిన సుపరిపాలన గురించి తను చేసిన ఘనకార్యాల గురించి చెబుతున్నాడు అవే కనుక నిజంగా ఘనకార్యాలు అయితే మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వాస్తవాల్ని ఇప్పుడు కూడా కప్పిపెట్టుకుంటే ఆత్మ వంచన అవుతుంది కాబట్టి ఇటువంటి సమావేశాలతో జరిగేది ఏం లేదు అసలు ఇక్కడికి పిలిచే కన్నా ఎక్కడికక్కడ జిల్లాల్లో ఆయన వస్తే దాని వలన ఆ జిల్లాకు వచ్చాడనేది ప్రజల్లో ఒక ప్రచారం జరుగుతుంది రెండోది అక్కడ మనసు విప్పి మాట్లాడగలుగుతారు కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులకు స్వేచ్ఛ లేకుండా తను చెప్పిన ఒక నియంతలాగా
తను చెప్పిన విని వెళ్ళమని నోరు మూసుకుని వెళ్ళమనే పరిస్థితిగానే ఉండటం వలన దీంతో జరిగే లాభం ఏం లేదు, ఈయన మారడు. ఇటువంటి వ్యక్తితో కలిసి ప్రయాణం చేయటం వలన వచ్చే లాభం కూడా ఏం లేదు. అలాంటప్పుడు ఇక మా సొంత వ్యవహారాలు వ్యాపారాలు చేసుకుని కనీసం మా కుటుంబాలనన్నా ఆర్థికంగా చక్కదిద్దుకోవాలి. ఈయన్ని నమ్ముకుని మేము నష్టపడ్డాము. కానీ ఆర్థికంగా వచ్చిన ప్రతి లాభాన్ని ఆయనకి అత్యంత అంతరంగికులుగా ఉన్న వ్యక్తులే పొందారు తప్ప మాకుగా జరిగిన లాభమే లేదు. మేము కుటుంబాల వ్యాపారపరంగా నిర్లక్ష్యం చేశాము, ఈయనకి అంకితమై పనిచేయటం వలన అనే అసంతృప్తి వాళ్ళల్లో ఉంది. కనీసం ఆ బాధ కూడా చెప్పుకునే అవకాశాన్ని వాళ్ళ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పరిశీలకులు వెళ్ళి కూడా అదే చెబుతున్నారు. వాళ్ళు ఎవరిని మాట్లాడినట్లేదు. మాట్లాడినా కూడా ఎవరన్నా ఏదన్నా నెగిటివ్ మాట చెప్పబోయేటప్పటికే ఆయన ఆ చూపులతోనే భయపెడుతున్నాడు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. అయితే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తున్నారు. ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ విషయంలో అయితే తీవ్రంగా ఇబ్బంది పెట్టిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? అసలు మెడికల్ కాలేజెస్ ఆయనే కనుక పెట్టుంటే అసలు ఇవాళ ఈ ఫిర్యాదే రాదు కదమ్మా. ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా. 17 కాలేజీలు పెట్టదలుచుకున్నప్పుడు 5 సంవత్సరాల్లో ఆయన పెట్టలేకపోయేవాడా? 8,000 కోట్లు పెట్టలేకపోయేవాడా? కానీ ఆయన దానికి మీద చిత్తశుద్ధి లేదు. ఊరికే ఇవాళ కనుక అందరూ ఆగి ఆహా ఓహో అని కళల్లో ఉన్నట్టు చెబుతున్నాడు. ఆయన అది ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోదలుచుకున్నాడు తప్ప ఆచరణలో ఆ మెడికల్ కాలేజీలు వచ్చి మన బిడ్డలు ఇందులో మెడికల్ డాక్టర్లు అవ్వాలి, తర్వాత ఇంతమంది డాక్టర్స్ మన రాష్ట్రానికి అవసరం అవుతారు, వీళ్ళ సేవలు కావాలి, తర్వాత మెడికల్ కాలేజెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే టీచింగ్ హాస్పిటల్స్ మంచి ఫెసిలిటీస్తో ఒక హాస్పిటల్ కూడా వస్తుంది దానికి డెడికేటెడ్గా, అంటే అనుబంధంగా. అది చాలా మంచి వైద్యం అందుతుంది ప్రజలకి. తర్వాత స్టూడెంట్స్కి మంచి అనుభవం వస్తుంది. అనేక రకాల జబ్బులతో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి అనుభవం నేర్చుకుంటారు. అన్ని రకాల జబ్బుల మీద కూడా అవగాహన వస్తుంది. అట్లాంటి కాలేజీలు ఆయన పెట్టకుండా వాటిని పునాది రాళ్ళేసి వదిలిపెట్టేసి వీటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఆయన నిజంగా కనుక ఇప్పటికైనా సరే ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ పులివెందుల కాలేజీని ఆయనే టేకప్ చేసి ఇదిగో నేను మోడల్గా తీసుకుని నా పులివెందుల్లో చేశాను, మిగిలినవి కూడా మీరు లాభాపేక్ష లేని ఇప్పుడు నాలాంటి సంస్థలకు ఇవ్వండి, ఇచ్చి చేయించండి. వాళ్ళకి కొంతమంది కొన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలకి డబ్బులు అక్కర్లేదు, వాళ్ళకి ఒక పేరు కావాలి, ప్రచారం కావాలి, ఫలానా వాళ్ళ కాలేజీ అని. ఇప్పుడు మీరు హైదరాబాదు మెట్రో రైల్వే స్టేషన్ చూడండి, ఆ ప్రాంతాల్లో కొంచెం దూరంగా ఉన్న కంపెనీలు కూడా వాళ్ళ పేరు పెట్టుకుంటారు ఆ రైల్వే స్టేషన్కి, మెట్రో రైల్వే స్టేషన్. ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి ఆ ప్రచారం రావాలి. అట్లాగే ఇప్పుడు ఆయన పులివెందుల లేకపోతే కడప జిల్లాలో ఇంకా 2 కాలేజెస్ తీసుకుని వాటిని ఆదర్శ మెడికల్ కాలేజెస్గా రూపుదిద్ది అన్నిటినీ ఇలా చేయమని చెప్తే కనుక అది ఆదర్శంగా ఉంటుంది. ప్రజలు కూడా నమ్ముతారు, ఓకే జగన్మోహన్ రెడ్డి డబ్బు మనిషి కాదు, ఏదన్నా పట్టుకుంటే అంకిత భావంతో చేస్తాడు, ఆదర్శంగా నిర్వహిస్తాడనేది. తను వ్యాపార సంస్థల్ని సిమెంట్ కంపెనీ ఉంది కదా, భారతీయ సిమెంటు, ఇవన్నీ ఈ సండూరు పవర్, ఇలా ఈ కంపెనీలను ఎలా నిర్వహిస్తున్నాడో అంత బాధ్యతగా నిర్వహించాలి. కానీ ఆయన అట్లా ప్రభుత్వాన్ని నడపలా. ఎందుకు నడపలేదంటే ఆయన దోసుకు తినడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ప్రజల డబ్బును ప్రజల కోసం నేను ఒక ట్రస్టీనే, దాన్ని వాళ్ళకు ఉపయోగించాలనేది చేయకపోవటం వలన ప్రజలు దెబ్బతిన్నారు ఆర్థికంగా. ఆయన ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు ఈ సమావేశాల్లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించమని వీళ్ళకి పురిగొల్పుతున్నాడు. వీళ్ళు ఏం చెబుతున్నారు? క్షేత్రస్థాయిలో మేము కనుక ఇవాళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ళు పూర్తి సంతృప్తితో ఉన్నారు. 2024లో ఓడించినప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ఎంత కసి ఉందో ఇప్పుడు ఈ 15 నెలల కూటమి పాలన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ మీదే వ్యతిరేకత ఉంది. కానీ ఒక ప్రభుత్వం ఏ పార్టీ వచ్చినా కూటమి వచ్చినా ఎంతో కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేనప్పుడు మేము కనుక ఈ పాటలు పాడితే వ్యతిరేక పాటలు ఇంకా నష్టపడతాము, అది ఈయనకి అర్థం కావట్లేదు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో అటువంటి పనులు చేసే పార్టీని ఇంకా నష్టపెడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం నడపటం రాదు అనేది సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈయన ఈ పార్టీని పునరుద్ధరించి గతంలో లాగా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాడనే పరిస్థితి లేదు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఆయనకి గతంలో తల్లి చెల్లి మద్దతు ఇచ్చినప్పుడు కొండెక్కగలిగాడు.
కానీ 24లో వాళ్ళతో విభేదాలు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి 11కి వచ్చింది. ఇంకా రేపు రాబోయే 29 ఎన్నికల్లో అసలు ఈ పార్టీ ఉనికి కూడా ఉండదనేది కూడా వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనతో వచ్చే చాలామంది వాళ్ళ సమన్వయకర్తలను పిలిచినా కూడా మొక్కుబడిగా వచ్చారు, కొందరు రాకుండా ముఖం తప్పించేస్తున్నారు చూస్తున్నారు. అంతేందుకు పులివెందుల్లోనే ఆయన ఓడిపోయిన తర్వాత వెళ్ళి మీటింగ్ పెడితేనే అసలు చాలామంది మేము తిరుపతి వెళ్తున్నామని, ఇంకొక పుణ్యక్షేత్రాలకి యాత్రలకు వెళ్తున్నామని చెప్పి తప్పించుకెళ్ళిపోయారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి అధికారంలో లేనప్పుడు ఎలా వ్యవహరించాలనేది ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదన్నదే వాళ్ళ బాధ. సో ఇదని చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇక ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముఖ్య నేతలతో సమావేశమయ్యాడు. అసలు ఏ విధంగా ఇంకా పార్టీని ముందుకు నడిపిస్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.